ఓన్లీ ఒక పేరంపేటే కదండి, మండలంలో ఎవరైనా పోలీస్ స్టేషన్ మేము చూసుకుంటాం కదా అని ఎస్ఐ గారు డైరెక్ట్ గా అంటున్నారు సార్. నిన్న మాకు ప్రాణాయామం పొలంలోకి వెళ్తాం సార్ అని చెప్పారు నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చాము, ప్రాణాయామం ఉంది, అతను సభ్యత చూస్తానని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము. తెల్లపోతే నరికేశారు సార్. గురునాథం ఉన్నాడని చెప్పుకుంటున్నారండి. గురునాథం ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారండి. ఇప్పుడు పలంగా అతను ప్రాణహాని ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అతను బైండర్ కేసు ఓపెన్ చేసి నంబర్ ఆఫీస్ లో పెద్ద సార్. నిన్న పెద్ద గొడవ అయిపోతే అసలు ఆ గొడవ మొత్తం మళ్ళీ క్లియర్ చేసి కంప్లీట్ ఇచ్చాను. కళ్ళలో కారం కొట్టి చంపారండి. కంప్లీట్ గా నరికి చంపారండి. కంప్లీట్ గా ఇది అవును సార్, పోలీసు వారిదేనండి. పోలీసు ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఎట్లా ఎస్ఐకి నా ఆఫీస్కి ఫోన్ వచ్చింది. అరగంటకి ఇది అయిపోయింది. సారం ఇద్దరు మనిషి దీనిలో కనుక 24 అవర్స్లో యాక్షన్ లేకపోతే మాకు చెప్తున్నారు సార్. నిన్న కూడా కంప్లీట్ ఇచ్చాం సార్. ప్రాణ యాక్షన్ ఉందని చెప్పేసి నిన్న కూడా కంప్లీట్ ఇచ్చాం. ఇంతవరకు స్పందన లేదు. పొద్దున్న నరికేసారు. దగ్గరికి వెళ్ళింది. దీని వెనకాల ఉన్న వాళ్ళు అందరినీ కొంచెం చేయండి సార్. మాకు ఇది 4వ గొడవ అండి. టీడీపీ నుంచి ఇదే పని, కేవలం ఇదే పని. సెటిల్మెంట్లు ఉన్నా సరే టీడీపీ వాళ్ళకి యాంటీగా అతనికి సంబంధం లేకపోయినా వాళ్ళ పక్కకెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళ ఇంటెన్షన్ లేకపోయినా కావాలని రెచ్చగొట్టి అతను ఇదిగా మై తీసుకొచ్చి అతని వెనకమాల గురునాథం ఉన్నాడని ధీమా. అతను నేను ఏ పని చేసినా గురునాథం ఉన్నాడని ధీమా. ఇది మన చేతిలో మనం సపరేట్గా జంగారెడ్డిగూడెం రూరల్లో పేరంపేట గ్రామంలో చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి కారుమూరి దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టపగలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య జరగడం నిజంగా నేను చాలా చింతిస్తున్నాను. మరి ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్లనే పోలీసు వారు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వారు వచ్చి లైఫ్ థ్రెట్ అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఇలా చేయడం వల్ల మరి ఈరోజు ఒక ప్రాణం మనం కోల్పోయాం. దుర్గారెడ్డి ఒక మంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వార్డ్ మెంబర్ కూడా ఇక్కడ. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మరి నా ఆఫీస్ నుంచి నేను నా పిఏఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్యాయం జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూడండి చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తను హత్య చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను ఎమ్మెల్యేగా మరి పోలీసు వారు చెప్తున్నాను, 24 అవర్స్లో దీని మీద కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. అలాగే ఎవరైతే మరి చంపారో, దీని వెనకాల ఎవరున్నారో, ఎవరైతే మరి ప్రోత్సహించారో ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షలు చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే చనిపోయిన బాడీ విషయంలో నెక్స్ట్ 2 అవర్స్లో కూడా ఫార్మాలిటీస్ అండ్ ఫినిష్ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము లా అండ్ ఆర్డర్ మరి కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో కోడిపంది ఆడ పట్టుకోవడం, పేకాడ పట్టుకోవడం ఇది కాదు లా అండ్ ఆర్డర్ అంటే. మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం, మరి ఒక నిండు ప్రాణం పోవడం మాత్రం నేను సహించడం లేదు. ఈ విషయంలో మేము కూటమి కార్యకర్తలు అలాగే నాయకులు అంతా కూడా చాలా బాధపడుతున్నాం. తప్పకుండా దీని మీద కఠినమైన చర్య ఉంటుంది. నేను పేరంపేట గ్రామస్తులకి అలాగే ముఖ్యంగా దుర్గారెడ్డి కుటుంబ సభ్యులకి కూడా చెప్తున్నాను, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఇలాంటివి జరగకుండా మరి
మరి పోలీసు వారు చాలా జాగ్రత్త తీసుకుని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.